రోజు ప్రజలకు ఏం చేయలే. రైట్. ఇంకా మీరు చెప్పండి అన్న, మీ ఎమ్మెల్యే, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మీరు చూడక ఎన్నేళ్ళు అవుతుంది? మా ఎమ్మెల్యే గత 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైనా మా బడుగు బలహీన వర్గాల మా పేద బిడ్డలు ఎవరైనా కూడా పలానా అవసరం ఉంది, పలానా కార్డు అవసరం ఉంది, పలానా ఇల్లు అవసరం ఉంది, పలానా ఉద్యోగం రావాలి, లేకపోతే ఇలాంటి అవసరాలు ఉన్నాయని చెప్పి బడుగు బలహీన వర్గాలు పోయినప్పుడు ఎక్కడ కూడా రెస్పాండ్ అయినటువంటి దాఖలాలు లేవు. ఆయన ఇక్కడ జరుగుతున్నటువంటి రాయచోటు చుట్టుపక్కల కొన్ని వెంచర్లు వేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఈఐపిఎల్ అనే కంపెనీకి సంబంధించినటువంటి ఒక బినామీని ఈయన సృష్టించుకొని అందరికీ ఏం చెప్తా ఉన్నాడంటే నేను ఎక్కడ ఒక సెంటు భూమి కూడా తాకలేదు అంటా ఉన్నాడు. మరి ఈ ఈఐపిఎల్ కంపెనీ నుంచి ఈ వెంచర్లు వేస్తున్నటువంటి ఈ యొక్క బినామీ వ్యవస్థ ఎవరో, ఆ సంస్థ ఎవరో శ్రీకాంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇవాళ నేను డ్రైవర్ల కార్మిక అధ్యక్షుడినన్నా, తెలంగాణ అండ్ ఆంధ్ర ఉభయ తెలుగు రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడిని. మేము గత 2014లో 2019లో మా డ్రైవర్లకి మేలు జరుగుతాయి, జగన్మోహన్ రెడ్డి వస్తాయని చెప్పి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు డ్రైవర్ల భరోసా యాత్ర చేశాం. ఆటో డ్రైవర్ దగ్గర నుంచి లారీ డ్రైవర్ వరకు ఓట్లు వేయించి గెలిపించాం. కానీ మాకు మా శ్రమ దోపిడీని దోసుకు తింటున్నటువంటి ఈ యొక్క ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బొందబెట్టడానికి సమయం ఆసన్నమైంది. ఇవాళ ఈ రాయచోటు నియోజకవర్గానికి వచ్చినప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు గత వాళ్ళ కుటుంబం 40 సంవత్సరాల వ్యవధి నుంచి రాయచోటు నియోజకవర్గ ప్రజల అనునిత్యం ఆ ప్రజల సంక్షేమం కోసం తప్పిస్తూ ఉన్నటువంటి కుటుంబం ఇది. మరి అలాంటి కుటుంబానికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని చెప్పి, ఒక్క ఛాన్స్ ఇవ్వాలి. ఈ కుటుంబం మా యొక్క బడుగు బలహీన వర్గాల సంక్షేమం పట్ల ఎంతో కృషి చేసిందని చెప్పి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఈ రాయచోటు నియోజకవర్గ ప్రజలందరం ఆలోచిస్తా ఉన్నాం. అత్యంత భారీ బంపర్ మెజార్టీతోటి 50,000 పైచులుకుతోటి ఈ యొక్క మెజార్టీ ఉండే విధంగా మేమందరం కూడా, మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగినరేదో, ఇది కంచుకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట కాదు, దానికంటే ముందు తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఇది 5 సార్లు పాలకొండ రాయుడు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు, ఒకసారి ఎంపీగా గెలిచిండ్రు. ఇక్కడ ఎన్టీ రామారావు టర్మ్ నుంచి కూడా రాయచోటు నియోజకవర్గం అంటే టీడీపీ కంచుకోట, టీడీపీ ఇల్లు పుట్టినిల్లు లాంటిది. రాబోయే రోజుల్లో మా ఓటు బ్యాంక్ అనే నినాదంతో తగిన బుద్ధి చెప్పే రోజైతే ఉంటుంది. ఖబర్దార్ బిడ్డ శ్రీకాంత్ రెడ్డి, నీకు రాజకీయ సమాధి కడుతున్నాం. జై రాముడన్న. ఎన్ఆర్ఐలో కూడా తమ వంతు కూడా సహాయం చేసేందుకు మండిపల్లి గెలుపుకు దిశగా కూడా వాళ్ళు వచ్చి క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. రాయచోటి నియోజకవర్గంలో గెలుపు కాదు, భారీ మెజార్టీ దిశగా ప్రస్తుతం రాంప్రసాద్ రెడ్డి కూడా అడుగులేస్తున్నారు. ఇది రాయచోటి నియోజకవర్గ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి తాజా పరిస్థితి.